హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే, మీరు ఇంతవరకు ఎక్కడ చూడని, ఎవరు చెప్పని, మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకొని, మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని, మన మనీని సేవ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. మనలో చాలా మంది ఆడవారిమి ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తూనే ఉంటామండి. ఏంటంటే మనకు ఒక్కొక్కసారి కూడాను కాళ్ళ అడుగు భాగంలోని మంటలనేవి వచ్చేసి ఈ గుత్తుల దగ్గర నొప్పులు గట్ట వచ్చేస్తూ ఉంటాయి కదండీ. ఓన్లీ మనకే కాకుండా ఇంట్లో మన తాతయ్యకి గాని, లేదంటే నానమ్మ, అమ్మమ్మ ఉండేటప్పుడు వాళ్ళకి కూడా వయసు ప్రభావం వల్ల, లేదంటే మనలో చాలా మంది వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల కూడాను ఈ మడాలనేవి నొప్పులు వచ్చేస్తూ ఉంటాయండి. నాకు కూడా గత 10 రోజులు బట్టి అడుగున మంటలుగా వచ్చేసి కాలు అడుగున, అలాగే గుత్తులు కూడా విపరీతమైన పెయిన్ అనేవి వచ్చేస్తున్నప్పుడు నేను సింపుల్‌గా ఇలా ట్రై చేశానండి. మన చుట్టుపక్కల ఎక్కడైనా కూడాను మనకి ఈ జిల్లేడాకు అనేది దొరుకుతుందండి. జిల్లేడాకు నొప్పిని తగ్గించడానికి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఒక జిల్లేడాకుని తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఆముదాన్ని వేసుకోండి. ఆముదం లేనట్టయితే మీరు కొంచెం కొబ్బరి నూనె గాని, నువ్వుల నూనె గాని వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం ఆకు మీద ఆముదాన్ని స్ప్రెడ్ చేసేసిన తర్వాత కొంచెం పసుపును కూడాను ఈ విధంగా వేసేసుకొని స్పూన్‌తో మొత్తం ఆకుకి మొత్తం కూడా ఇదంతా పట్టేటట్టుగా తయారు చేసేసుకున్న తర్వాత మీకు ఒక ఆకు కావాలంటే ఒక ఆకు, లేదంటే 2 ఆకులైనా కూడా తీసేసుకొని ఈ విధంగా స్టవ్ పైన కొంచెం వేడిగా చేయండి. వేడిగా ఉండేటప్పుడు మనకి ఎప్పుడైతే ఇలా కాళ్ళు నొప్పులు, కాళ్ళు మంటలు వస్తాయి, అలా చక్కగా ఆకుని తయారు చేసేసుకొని నైట్ పడుకునేటప్పుడైనా, లేదంటే రోజుకి ఒక్కసారైనా కూడాను ఈ ఆకుని ఈ విధంగా మన అరకాళ్ళు దగ్గర పెట్టేసుకొని ఊడిపోకుండా ఒక రబ్బర్‌తో కట్టేయండి. నేను ఆముదం పెట్టాను కాబట్టి అలా అతుక్కుపోయిందనమాట. ఇలా మనకు మంటున్న రోజులు రాయడం వల్ల కాళ్ళు గుత్తులు నొప్పులు గాని, లేదంటే అరికాళ్ళు, అరిచేతులు కూడా కొంతమందికి విపరీతమైన మంట అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ. ఇలా ఈ మంటలు కూడాను చక్కగా తగ్గిపోతాయన్నమాట. ఎవరైతే ఈ కాళ్ళు నొప్పులు, కాళ్ళు మంటలతోటి బాధపడుతున్నారో సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఇలా ట్రై చేయండి. మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇంకా సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారు కూడా డైలీ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటాం కదండీ. ఏంటంటే మనము డ్రెసెస్ గాని, బ్లౌజెస్ గాని వేసుకునేటప్పుడు లోన బ్రాస్ గాని, పెట్టుకుట్టెలు గాని వేస్తూ ఉంటాం కదండీ. అవి బై మిస్టేక్ ఒక్కొక్కసారి భుజాల దగ్గర నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదా. ఇలా నలుగురిలో బయటకు వచ్చేటప్పుడు కూడా మనం షేమ్‌గా ఫీల్ అవుతాము. అసలు బయటికి ఇవి రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఇటువంటి టేపులనేవి మనకి ప్రతి బుక్ షాపుల్లోనూ కూడా దొరుకుతూ ఉంటాయి. మీరు ఏ టేపునైనా యూజ్ చేయొచ్చండి. ఇలా మనం డ్రెస్ గాని, బ్లౌజ్ గాని వేసుకునేటప్పుడు ఎక్కడైతే ఇన్నర్ సైడ్ అంటే బ్రా గాని, పెట్టుగుట్టు గాని ఉంటుందో షోల్డర్ దగ్గర ఇలా టేప్ అంటించేసుకొని లోన ఈ విధంగా సెట్ చేసి చూడండి. మనకు అస్సలు బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. మళ్ళీ ఇది తీసినంత వరకు కూడాను బ్రా గాని, పెట్టుకుట్టు గాని ఊడిపోయి బయటకు కనబడే ఛాన్స్ కూడా ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడవారికి యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా మూడో టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలా మంది ఆడవారికి ఏంటంటే చేతికి ఉంగరాలు పెట్టుకునే అలవాటు అయితే ఉంటుంది కదండీ. ఇలా ఉంగరాలు పెట్టుకునేటప్పుడు కిచెన్‌లోన ప్రతిదీ పని చేసేటప్పుడు ఆ ఉంగరాలకి మురికి అనేది చేరిపోవడం, లేదంటే చూడండి గ్రైండర్లు గట్ట చేయి పెట్టేటప్పుడు ఉంగరాలు గట్ట ఇరిగిపోవడం, లేదంటే అరుగుదల అనేవి అయిపోవడం జరుగుతూ ఉంటాయండి. కొంతమంది తీసి అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు పని చేసేటప్పుడు. బంగారం కాబట్టి మిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వెతుక్కునే పని లేకుండా వీటికి అసలు ఎటువంటి డ్యామేజ్, అరుగుదల లేకుండా ఉండాలంటే ఒక క్లిప్ అనేది బట్టల క్లిప్‌ని తీసేసుకొని ఈ విధంగా ప్లాస్టర్ తోటి చక్కగా ఇలా అంటించేసుకొని మనం వంట చేసేటప్పుడు ఉంగరాలను ఈ విధంగా పెట్టుకొని పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చేతికి తగిలించుకున్నట్లయితే బంగారం కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నాలుగో టిప్‌నైతే తెలుసుకుందాం. అప్పుడప్పుడు మనకి ఇలా జరిగే ఉంటుంది కదండీ. అన్నం వండేటప్పుడు అడుగు మాడిపోతుంది కదా, తక్కువ వాటర్ వేసినా, లేదంటే ఇలా మాడిపోయేటప్పుడు పైనంతా బాగానే ఉంటుంది కానండి అడుగు మాడొచ్చేస్తుంది. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే గరిటెతో పైనుంచి కింద వరకు కలిపేస్తూ ఉంటారు. అలా ఏమీ లేకుండా ఆ పైన ఉన్న అన్నం అంతా కూడా మనం వాడుకోవాలి, మాడు స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా ఆనియన్స్‌ని చక్కగా ఒక 4, 5 పీసులు కట్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఈ ఉల్లిపాయలు అడుగున ఉండే మోడంతా కూడాను లాగేస్తుంది. తరువాత పైనంతా అన్నం వాడుకొని అడుగు బయట పడేసుకుంటే స్మెల్ ఏమీ ఉండదు. అన్నం కూడా వేస్టేజ్ ఉండదు. ఎప్పుడైనా ఇలా జరిగేటప్పుడు ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ పనైతే తెలుసుకుందాం. మన కిచెన్‌లో ఉన్న ప్రతిరోజు మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్‌లోను ఒకటి ఏంటంటే మనం రెగ్యులర్‌గా వాడే కళాయిలు గాని, లేదంటే కుక్కర్‌ల హ్యాండిల్స్ అనేవి సడెన్‌గా లూజ్ అయిపోతూ ఉంటాయి కదండీ. మళ్ళీ మళ్ళీ మనం బిగిస్తూనే ఉంటాం. 1, 2 రోజుల్లో మళ్ళీ లూజ్ అయిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఒక్కసారి ఇలా బిగించి చూడండి. మళ్ళీ మీకు జన్మలోనైతే ఈ హ్యాండిల్స్ అనేవి లూజ్ అవ్వవు. దీనికోసం నా దగ్గర ఒక కుక్కర్ లూజ్ అయిపోయిందండి హ్యాండిల్. దాన్ని ఈ విధంగా బోట్ అనేది ఉంటుంది కదండీ. శుభ్రంగా ఇలా మనము చక్కగా విప్పేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇటువంటి బట్టలు కొనేటప్పుడు గట్టను ట్యాగ్స్ అనేవి ప్లాస్టిక్ వస్తూ ఉంటాయి కదండీ. దళసరిది ఏదైనా సీట్ ఉంటే తీసుకోండి. ఏదైనా నో ప్రాబ్లం. బట్ ఈ ట్యాగ్స్ అయితే చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయండి. వీటిని పడేయకుండా ఇలా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్‌గా అంటే మనకు ఆ బోటు సైజులోకైతే మనం దీన్ని కట్ చేసుకోవాలన్నమాట చిన్నది. ఆ తర్వాత బోటు మనం పెట్టుకోవడానికి మధ్యలోనే ఏదైనా వేడి చేసేసుకొని ఆ పిన్‌కి తగ్గట్టు ఈ విధంగా మనం హోల్‌ని పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను హోల్ పెట్టేసుకొని ఆ బోటుకి ఈ విధంగా బిగించేసుకుంటున్నాను.
అంటున్నాననమాట. మనము అప్పుడప్పుడు కూడాను కుక్కర్‌లనేవి అంటే డైలీ కూడా కుక్కర్లు మనం వాష్ చేసేటప్పుడు వాటర్ అనేది బోట్ల దగ్గరికెళ్ళిపోయి లూజ్ అయిపోతుంది కాబట్టి, ఈ ప్లాస్టిక్ అనేది మనం పెట్టాం కాబట్టి ట్యాగు లోన వైపుకు వాటర్ గాని, మురుకు గాని ఏది పోకుండా, అలాగే ఈ బోట్స్ అనేవి కూడా లూజ్ అయిపోకుండా చాలా చాలా టైట్‌గా, స్ట్రాంగ్‌గా ఉంటాయండి. ఇలా పెట్టేసుకొని ఎలా అయితే మనం విప్పామో అదే విధంగా బిగించుకొని చూడండి. మళ్ళీ దీన్ని మీరు రిమూవ్ చేసినంత వరకు కూడాను ఈ బోట్లు లూజ్ అయిపోయే ఛాన్స్ అనేది ఉండదండి. నేను ఇంట్లో ప్రెజెంట్ ఇలానే వాడుతున్నాను. ఒక్క కలే గాని, కుక్కర్ బోట్లు గాని ఏవి కూడా హ్యాండిల్స్ లూజ్ అవ్వకుండా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లమ్ కూడా ఫేస్ చేసే ఉంటారండి. మనం రెగ్యులర్‌గా వాడని వాటర్ బాటిల్స్ అనేవి బయటికి తీసుకొని వెళ్ళేటప్పుడు వాటర్ టాప్స్ అనేవి లీక్ అయిపోతూ ఉంటాయి కదా! ఈ వేసవిలో మనం ఎక్కడికెళ్ళి వాటర్ తీసుకొని వెళ్తూ ఉంటాం కాబట్టి, ఈ సమస్య అనేది రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. రెగ్యులర్‌గా వాటర్ బాటిల్స్ వాడడం వల్ల మన క్యాప్ దగ్గర కొంచెం అరుగుదలనేవి థ్రెడ్డింగ్ అనేది రాంగ్‌గా పడుతుంది. అరుగుదల వల్ల. అలాంటప్పుడు సింపుల్‌గా ఇలా ఒక ప్లాస్టిక్ రబ్బర్‌ని పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నదైతే ఒక 3 వేయండి. పెద్ద రబ్బర్ అయితే ఒక 2 ముళ్ళు వేసేసుకొని అంటే 2 తిప్పులు తిప్పేసుకున్న తర్వాత క్యాప్ వేసి చూడండి. మీకు ఒక్క వాటర్ డ్రాప్ కూడాను మనకు బయటికి లీక్ అయ్యే ఛాన్స్ ఉండదనమాట. ఇలా మనకు పనికిరావని పడేసి వాటర్ బాటిల్‌ని తీసేసుకొని ఇలా మనం హ్యాపీగా వాడుకోవచ్చండి. ఒక్క వాటర్ డ్రాప్ మళ్ళీ జన్మలోనే లీక్ అవ్వదు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ పనైతే తెలుసుకుందాము. మనకి ఈ సమ్మర్‌లోన ఎక్కువగా అల్లం గట్టును రేటు పెరిగిపోతూ ఉంటుందండి. అలాగే అల్లం కూడాను ఫ్రిడ్జ్‌లో చాలా మంది పెట్టేస్తే కూలింగ్‌కి పిలకల్లాగా ఎండిపోయి పాడైపోతుంటాయి. 2, 3 నెలలైనా పాడైపోకుండా ఎలా స్టోర్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. అల్లం ఎప్పుడు తెచ్చినా కూడాను మట్టి, మురికిలు గట్ట ఏది లేకుండా శుభ్రంగా కడుక్కొని, ఆ తర్వాత వాటర్ గట్ట లేకుండా పూర్తిగా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఒక న్యూస్ పేపర్‌లో గాని, లేదంటే కాటన్ క్లాత్‌లో గాని మడిచేసుకొని, ఇలా ఒక ప్లాస్టిక్ కవర్‌లో వేసేసుకొని, చక్కగా కట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని, మీకు అవసరమైనప్పుడంతా ఒక్కొక్క పీస్ తీసుకొని వాడుకోండి. కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా పాడైపోకుండా అల్లం అనేది ఎన్ని రోజులైనా కూడాను మనకు ఫ్రెష్‌గా ఉంటుందండి. దీనివల్ల అల్లం అనేది మనకి వేస్టేజ్ అనేది కూడా అవ్వదనమాట. యూజ్ అవుతుందని ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలా మంది కూడాను రెగ్యులర్‌గా బట్టలు గాని, చీరల బట్టలు గాని ఇలా మ్యాచింగ్స్ గాజులనేవి మార్చేటప్పుడు కొంచెం గాజులనేవి ఎక్కించేటప్పుడు అందరి చేతులు ఒకలాగే ఉండవు కాబట్టి మధ్యలోన మనకు గుచ్చుకుపోవడం, ఎక్కించేటప్పుడు లేదంటే ఇరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. లేదంటే కొంతమంది సబ్బుతోటి నురగ తీసుకొని చేతులకి ఎక్కిస్తూ ఉంటారు. వ్యాజ్‌లైన్ గాని, కొబ్బరి నూనెలు గాని వేసి చేస్తూ ఉంటారు. ఇవేవి లేకుండా గాజులు చిన్నవైనా కూడాను మనం సింపుల్‌గా ఇరిగిపోకుండా ఎన్ని కావాలంటే అన్నిటిని ఎక్కించుకోవడానికి ఈ విధంగా మనం ఒక ప్లాస్టిక్ కవర్ అనేవి మనకి కిచెన్‌లో ఉంటూనే ఉంటాయి కదండీ! వాటిని చేతికి ఒక రబ్బర్ తోటి ఈ విధంగా ముడి వేసేసుకొని హ్యాపీగా పెట్టుకోవాలనుకునేటప్పుడు గాజుని చేతికి పెట్టుకొని తీసుకోవాలనుకునేటప్పుడు కూడా తీసుకోవచ్చండి. నా చేతులు కూడాను మండల దగ్గర కొంచెం వెడల్పుగా ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడైనా గాజులు వేసుకోవాలనుకునేటప్పుడు సింపుల్‌గా ఇలా ఒక ప్లాస్టిక్ కవర్‌ని చేతికి పెట్టేసుకొని ఇలా వేసేసుకొని మళ్ళీ తీసుకోవాలనుకునేటప్పుడు సింపుల్‌గా ఇలా తీసేసుకుంటానండి. దీనివల్ల గాజులు మన చేతులు గుచ్చుకుపోతాయని లేదంటే ఇరిగిపోతాయని టెన్షన్ అనేది లేకుండా హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా చేంజ్ చేసుకొని మళ్ళీ కూడాను యూజ్ చేసుకోవచ్చనమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. గ్యాస్ సిలిండర్ వాడే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ఒక బెస్ట్ టిప్ అండి ఇది. ఏంటంటే మనలో చాలా మంది కూడాను కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడాను గ్యాస్ ఎలా ఓపెన్ చేయాలనేది కొంతగా తెలియదు. ఒక్కొక్కసారి క్యాప్ అనేది చాలా టైట్‌గా కూడా పట్టేస్తుందనమాట. కొంతమంది స్పీడ్‌లో లాగేసరికి ఆ థ్రెడ్ అనేది రాంగ్ థ్రెడ్ పడిపోయి లాగడం కష్టమైపోతుంది. సింపుల్‌గా ఇలా ఎవరైనా కూడాను చాలా చాలా ఈజీగా తీసేయొచ్చండి గ్యాస్ మీద ఉండే కప్పుని. ఇలా వీడియోలో చూపిస్తున్న దువ్వెన మొదటి పొన్నైతే ఉంటుంది కదా! దానితోటి ఈ విధంగా లాగేసి చేత్తో ఇలా పైన క్యాప్‌లు లేపేసామనుకోండి, ఎవ్వరి సహాయం లేకుండా గ్యాస్ క్యాప్‌ని చాలా చాలా సింపుల్‌గా అయితే లాగేయొచ్చండి. నేను కూడా మొదట్లో మ్యారేజ్ అయిన కొత్తలో చాలా ఇబ్బంది పడేదాన్ని. క్యాప్ తీయడం కూడా వచ్చేది కాదనమాట. తర్వాత దువ్వెనతో నేను ఇలా ట్రై చేశాను. చాలా చాలా సింపుల్‌గా అయితే క్యాప్ అనేది వచ్చేస్తుందండి. ఎప్పుడైనా క్యాప్ టైట్‌గా అయిపోయింది అనుకునేటప్పుడు సింపుల్‌గా ఇలా ఒక దువ్వెనతో గాని లేదంటే ఫోర్క్, స్పూన్ అనేది ఉంటుంది కదా! దానితోటి ఈ విధంగా రిమూవ్ చేసి చూడండి. క్యాప్ చాలా సింపుల్‌గా వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. వేసవికాలం రాగానే ఇంట్లోకి చీమలనేవి ఎక్కువగా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి కదండీ! అలాగే ఇంట్లో నుండి మొక్కలకు కూడాను పురుగు అనేది పెట్టేసి మొక్కలనేవి త్వరగా కొండెక్కిపోతూ ఉంటాయి కదా! అలాంటప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు. వారానికి ఒక్కసారి మనం ఒక స్పూను బేకింగ్ పౌడర్‌లోన కొంచెం పసుపును కూడా మిక్స్ చేసేసి దీన్ని మనము వారానికి ఒక్కసారి కూడాను గుమ్మాల దగ్గర లేదంటే విండోస్ దగ్గర గాని మొక్కల దగ్గర చల్లడం వల్ల
బేకింగ్ పౌడర్ వాసనకి చీమలు గాని, బొద్దింకలు గాని, లేదంటే గుమ్మాల దగ్గర చెదలు గట్ట పడుతూ ఉంటాయి కదండీ! ఆ చెదలకి ఈ వాసన అనేది సెట్ అవ్వదన్నమాట. సో, దానివల్ల చీమలు లాంటివి గట్టను ఇంట్లోకి ఏమీ రావండి. అలాగే కిచెన్‌లో కూడాను మనకి ఎంత క్లీన్ చేసినా కూడాను బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి. చీమలు, పురుగులు లాంటివి తిరుగుతూ ఉంటాయి కాబట్టి నైట్ టైమ్ ఈ విధంగా మనం చక్కగా 3, 4 రోజులకు ఒకసారి చక్కగా ఇలా జల్లేసుకున్నాం అనుకోండి, కిచెన్ అంతా నీట్‌గా ఉంటుంది. ఇంట్లోకి చీమలు, పురుగులు లాంటివి ఏవి రావు. మొక్కలు కూడాను నిండుగా ఉంటాయి. ఈ వేసవి కాలంలో యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. చిన్నపిల్లలు ఉండే ప్రతి ఒక్క పేరెంట్స్‌కి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, తరచూ కూడా దగ్గు, జలుబు, కప్పం పట్టేసి చాలా ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు కదండీ! నిద్ర కూడా ఒక్కొక్కసారి పోరు. అలాంటప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. చిన్నపిల్లలు ఉండే ఇంట్లోనే ఖచ్చితంగా ఆవదం అనేది స్టోర్ చేసుకోండి. ఆవదం పిల్లలకి చాలా చాలా మంచిది. చలువ కూడా చేస్తుంది. ఫ్రెష్‌గా ఉండే తమలపాకు నూట తీసేసుకొని ఇందులో కొంచెం ఆవదం, అలాగే పిల్లలకు మనం అప్లై చేసే విక్స్ గాని, జెండు బామ్ లాంటివి గట్టా ఉంటూనే ఉంటాయి కదండీ! దాన్ని కొంచెం వెయ్యండి. ఇలా విక్స్ లేనట్లయితే మీరు కర్పూరం, ముద్ద కర్పూరాన్ని కూడా వేసుకోవచ్చు పౌడర్ చేసి. ఇలా విక్స్‌ని నేనైతే ఆకు మీద వేసేసుకొని ఎప్పుడైనా మా పాపకి దగ్గు, జలుబు వచ్చేటప్పుడు సింపుల్‌గా ఇలా ఒక ఆకును కూడాను తీసేసుకొని కొంచెం వేడి చేసేసుకొని గోరువెచ్చగా ఉండేటప్పుడు నైట్ టైమ్ పడుకునేటప్పుడు పిల్లలకి ముక్కులనేవి బ్లాక్ అయిపోయి ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండీ! దీన్ని తల మీద అంటే నుదుటి మీద వెయ్యండి ఒకటి, అలాగే చెస్ట్ మీద కూడా వెయ్యండి. ఇలా వేయడం వల్ల తలలోని ఉండే వేడిగా ఉంటుంది కదా! ఆ వేడంతా లాగేస్తుందండి. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లలు కూడా హ్యాపీగా ఇబ్బంది పడకుండా నిద్రపోతారు. యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. బనానా లాంటివి మనము డజన్ గాని, అర డజన్ గాని తెచ్చుకునేటప్పుడు ఇప్పుడు సమ్మర్ కాబట్టి తెచ్చుకొని ఒక్క పూటకే పళ్ళనేవి పాడైపోతూ ఉంటున్నాయి కదండీ! ఇలా 4, 5 రోజులైన కూరన్న అరటిపళ్ళు ముగ్గిపోయి పాడైపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ట్రై చేయండి. తెచ్చుకునేటప్పుడు కొంచెం కాయలుగా ఉండేటప్పుడు కొన్ని తెచ్చుకోవాలి. ఆ తర్వాత మొదలకి ఈ విధంగా సిల్వర్ ఫాయిల్ అనేది ఉంటుంది కదండీ! దాంతో ఇలాగ మనం చక్కగా ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ రోజులు పాడైపోకుండా ఉంటాయి. సిల్వర్ ఫాయిల్ అందరి దగ్గర ఉండవు కాబట్టి టిష్యూ పేపర్‌ని కానీ, కాటన్ క్లాత్‌ని గానీ ఈ మొదల దగ్గర ఇలా పెట్టేసుకొని కొంచెం వాటర్‌ని మనం ఎండిపోతున్నప్పుడు అంతా చిలకరించామనుకోండి, ఈ అరటిపండు అనేవి మనకి ఎక్కువ రోజులు పాడైపోకుండా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. మొదలనేవి ఎప్పుడు చెమ్మగా ఉండడం వలన ఫ్రూట్స్ ఏవైనా కూడాను త్వరగా పాడైపోకుండా ఉంటాయి. ఈ రెండిట్లో ఏవి వాడినా కూడా ఫ్రూట్స్ చాలా బాగా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. సమ్మర్‌లోనే ఎక్కువగా దొరికే ఫ్రూట్స్‌లోన మనకి ఆరెంజ్ ఒకటండి. ఆరెంజ్‌ని జ్యూస్ చేసుకొని తాగాలనుకునేటప్పుడు మిక్సీ అయినా ఉండాలి, జ్యూసర్ అయినా ఉండాలి. ఇటువంటప్పుడు మనం బయటకి వెళ్ళేటప్పుడు దీన్ని జ్యూస్ చేసుకొని తాగాలనుకునేటప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. సో, నా దగ్గర ఒక 3 ఫ్రూట్స్‌నుంటే తీసుకున్నాను ఆరెంజెస్. ఆ తరువాత ఒక వెడల్పాటి బౌలు, ఒక గ్లాసు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్‌గా మనం చేసేసామనుకోండి, పల్పీస్‌లో కూడా చాలామంది జ్యూసర్ తోటి జ్యూస్ తీసేసిన తర్వాత పిక్కల్ని, జ్యూసుల్ని పైన నుంచి పడేస్తారండి. అసలు పోషకాలన్నీ మనకి పల్పీస్‌లోనే ఉంటాయి. అలాగే జ్యూస్ కూడా చాలా ఎక్కువ వస్తది. ఇలా మనం తీయడం వల్ల అన్ని పోషకాలు కూడా జ్యూస్‌లోకి మనకు కలిసిపోతాయన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా గ్లాస్ తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ తిప్పుకున్నాం అనుకోండి, పల్పీస్‌తో పాటు మనకి జ్యూస్ అనేది చక్కగా ఎక్కువ కూడా వస్తుంది. ఆ తర్వాత ఒక గ్లాసులోకి వేసేసుకున్నాం అనుకోండి, ఎటువంటి జ్యూసర్లు గాని, మిక్సీలు లేకుండా అప్పటికప్పుడు ఎన్ని కేజీల పళ్ళ జ్యూస్‌నైనా తీసేయొచ్చండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. జ్యూస్ కూడా మనకి చాలా ఎక్కువ వస్తుంది. ఫ్రూట్స్ తక్కువైనా కూడా ఖచ్చితంగా ఈసారి అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలా మంది కూడాను ఇటువంటి గాజులు వాడేటప్పుడు ఇప్పుడు సమ్మర్ కాబట్టి గాజుల మీద ఉండే స్టోన్స్ అనేవి చెమటకి మనం వేసుకునేటప్పుడు మన స్కిన్‌కి అంటికిపోయి చిరగ్గా ఉంటాయండి. లేదంటే అప్పుడప్పుడు ఇటువంటి గాజులనేవి వాడేటప్పుడు పక్కన ఎక్కువ రోజులు పెట్టేస్తూ ఉంటాం కాబట్టి వాటికి ఉండే గమ్ అనేది రిమూవ్ అయిపోయి వీటి మీద ఉండే స్టోన్స్ గాని, పూసలు గాని ఊడిపోయి గాజులనేవి కూడాను ఇటువంటివి బ్రేక్ అయిపోతూ ఉంటాయి కదండీ! అలాగే లుక్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. గాజులనేవి ఎన్ని సంవత్సరాల నుంచి మనం పక్కన పడేసినా కూడాను ఇవి బ్రేక్ అయిపోకుండా, గమ్ అనేది ఊడిపోకుండా, షైనింగ్, మురికి లాంటిది కూడా ఏవి పట్టకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా గాజులు వాడాలనుకునేటప్పుడు ముఖ్యంగా ఈ సమ్మర్‌లోనే చక్కగా ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులోని కొంచెం వాటర్ వేసుకొని ఇడ్లీ పాత్ర మీద మనము వేసుకోవాల్సిన గాజులు లేదంటే ఎక్కువ రోజులు బట్టి ఉండిపోయి మనం వేసుకోవాలనుకునేటప్పుడు వాటి స్టోన్స్ గాని ఇవేవి కూడా పాడైపోకుండా ఉండాలని సింపుల్‌గా గాజులు ఈ విధంగా పెట్టేసి స్టవ్ వెలిగించేసుకొని వాటర్ అంతా కొంచెం అడుగున వేసాం కదా! అది వేడెక్కినట్టు ఆవిరిపోకుండా పైన ఒక మూత పెట్టేసుకొని జస్ట్ 1, 2 పొంగులు వాటర్ వచ్చేసరికి ఆపేయండి. ఆ తర్వాత ఆవిరికి మనకు గమ్ అనేది టైట్‌గా అవుతుందండి. పోసులు గాని, స్టోన్స్ గాని ఇవన్నీ
ఇవన్నీ రిమూవ్ అయిపోకుండా, గాజులు బ్రేక్ అవ్వకుండా మంచి షైనింగ్ అయితే వస్తాయండి. ప్రతి ఒక్క ఆడవారి మనీని, టైంని సేవ్ చేసుకోవడానికి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి, యూజ్ అవుతుందంటే. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనలో చాలా మంది ఆడవారు ఈ రోజుల్లో ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఓవర్‌గా వెయిట్ పెరిగిపోవడం, హార్మోన్స్ ఇన్‌బాలెన్స్‌డ్ ప్రాబ్లమ్ వల్ల చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయండి. పీసీఓడీ, థైరాయిడ్, పీసీఓస్ ఇటువంటివన్నీ కూడా వచ్చేస్తాయి. ఇవన్నిటిని కూడా మనం ముందే రాకుండా జాగ్రత్త పడాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఉన్న వాళ్ళైనా కూడా ఇలా ట్రై చేయొచ్చండి. ఒక గాజు పాత్రను తీసుకోండి. ఇటువంటి మగ్స్ అనేవి మనకి తక్కువ రేటుకే మార్కెట్‌లో దొరుకుతూ ఉంటాయి. ఇందులో ప్రతిరోజు నైట్ కూడాను మెంతులు అనేవి కిచెన్‌లో ఉంటాయి కదా! మెంతులు చాలా చాలా బాగా యూజ్ అవుతాయి. వీటిని కానీ అదుపులో ఉంచడానికి ఒక స్పూన్‌ని 2, 3 సార్లు శుభ్రంగా మెంతులు కడిగేసుకొని వాటర్ ఫిలప్ చేసుకొని నైట్ అంతా కూడా నానినంత వరకు కూడా పక్కన పెట్టేసుకొని మార్నింగ్ లేవగానే మనం చాలా మందికి కాఫీలు, టీ తాగే అలవాటు ఉంటుంది కదండీ! అవి ఏవి కాకుండా దీన్ని రెగ్యులర్‌గా తాగండి. మీకు కావాలంటే అయిపోతున్నప్పుడు ఇందులో వాటర్‌ని కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలనమాట. డైలీ కూడా 2, 3 లీటర్ల వాటర్‌ను దీన్ని తీసుకున్నట్లయితే పీసీఓడీ, పీసీఓసీ అలాగే థైరాయిడ్ సమస్యలు, ఒంట్లో వేడి చేసేయడం, బీపీ, షుగర్ అన్నిటిని కూడా కంట్రోల్‌లో ఉంచుతుందండి. ఎవరైతే అధిక బరువు ఉన్నారో అధిక బరువును తగ్గించడానికి కూడా చాలా చాలా బాగా అయితే సహాయపడుతుంది. ఖచ్చితంగా ఎవరైతే బరువు తగ్గాలనుకుంటారో ఈ వాటర్‌ని ఈ వేసవి కాలంలో తీసుకోవడం వల్ల త్వరగా వెయిట్ కూడా తగ్గిపోతారండి. హెల్త్‌కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. తప్పకుండా ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటారండి. మనలో చాలా మందికి 30 ఏళ్ళు దాటేసరికి మొఖం మీద మగ్గు మచ్చలు, మొంకు మచ్చలు, పిగ్మెంటేషన్ అనేది వచ్చేసి మొఖం అనేది చాలా అసహ్యంగా తయారైపోతుంది కదండీ! దీనికి రీజన్ వచ్చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల గాని, లేదంటే ఎండ వల్ల గాని మొఖం మీద మచ్చలనేవి వచ్చేస్తూ ఉంటాయండి. ఇవన్నీ తగ్గించడానికి ఒక మంచి హోమ్ రెమెడీ అనేది తెలుసుకుందాం. జాజికాయ అనేది మనం బిర్యానీలో వాడుతూ ఉంటాం కదండీ! దాన్ని ఒకటి తీసుకొని గరుకుగా ఉండే ప్లేస్‌లో కొంచెం పాలను వేసేసుకొని ఈ జాజికాయని మీద కొంచెం రంగదీసామంటే మనకి కొంచెం జ్యూస్ లాగా అయితే వస్తుందండి. అంటే మనకు కొంచెం క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. సో దీన్ని మనం రెగ్యులర్‌గా వాడుకోవాలంటే ఒక్కసారి ట్రై చేస్తాము. మాకు మచ్చలు తగ్గిపోవాలనుకున్నట్లయితే ఎటువంటి ప్రయోజనాలు ఉండవండి. ఎవరైనా ట్రై చేయొచ్చు. హోమ్ రెమెడీ, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదన్నమాట. వీక్లీ మీకు మొఖం మీద ఈ మొగ్గు మచ్చలు లేదంటే పింపుల్స్ కూడా వచ్చేటప్పుడు ఆ మచ్చలు అనేవి అలాగే పింపుల్స్ తగ్గిపోయిన తర్వాత ఉండిపోయి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి కదా! వాటి మీద మీరు వారానికి 2 సార్లు దీన్ని అప్లై చేసి చూడండి. మగ్గు మచ్చలు గాని, మంకు మచ్చలు గాని, పింపుల్స్ ద్వారా వచ్చే మచ్చలన్నీ ఈజీగా క్లియర్ అయిపోతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. ఇంట్లో చిన్న పిల్లలు ఉండేటప్పుడు పిల్లలకి ఫుడ్ డైజెషన్ అనేది ప్రాపర్‌గా అవ్వాలంటే ఖచ్చితంగా మనము ఈ విధంగా చారు పెట్టేటప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడితో పాటు కొంచెం వామును కూడా వేసుకోవాలండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా బాడీలోని ఇమ్యూనిటీ పెరిగి అజీర్ణ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గిపోవాలనుకున్నట్లయితే రెగ్యులర్‌గా మనం చేసే రసంలో గాని, చారులో గాని చిన్న బెల్లం ముక్క వేసుకోవడం అలవాటు చేసుకోవాలండి. దీనివల్ల అజీర్ణ సమస్యలు అనేవి పోతాయి. బాడీలోని ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందండి. బెల్లం అనేది హెల్త్‌కి చాలానే మంచిది కాబట్టి ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. చారు కూడా టేస్ట్ ఉంటుంది. యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. ఒక్కొక్కసారి లిక్విడ్స్ గాని, ఆయిల్స్ గాని ఒక బాటిల్ నుంచి ఇంకో బాటిల్‌కి మనం సెపరేట్ చేయాలనుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా పోసినా కూడాను ఖచ్చితంగా ఎంతో కొంత వంపేస్తూ ఉంటాం కదా! ఇలా వంపేయకుండా మన ఇంట్లో కొబ్బరి చిప్పలను పడేస్తూ ఉంటాం గానీ దీన్ని గల్లలాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. 3 కళ్ళు ఉండే కొబ్బరి చిప్పను తీసుకొని ఒక హోల్ పెట్టేసుకొని దీన్ని మనం కిచెన్‌లోన ఒకటి పెట్టుకున్నాం అనుకోండి. ఈ విధంగా ఎప్పుడైనా ఒకదాని నుంచి ఒకదానికి ఆయిల్ గాని, లిక్విడ్స్ గాని ట్రాన్స్‌ఫర్ చేయాలనుకునేటప్పుడు కిందన పెట్టిన బాటిల్ గాని, క్యాప్స్ గాని ఎంత చిన్న మూతలైనా కూడా ఈజీగా ఒక్క చుక్క డ్రాప్ కూడా కిందన పడేయకుండా ఇలా ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చనమాట. సో సింపుల్‌గా మనం ఎందుకు పనికిరావని కొబ్బరి చిప్పలతోటి కిచెన్‌లోనే చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. ఒక్కసారి ఎప్పుడైనా యూజ్ అవుతుందంటే దీన్ని గల్లలాగా అయితే ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. మనలో చాలా మంది కూడాను కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేవి వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు కదండీ! కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేయడానికి రీజన్ ఏంటంటే రోజంతా ఎక్కువగా ఫోన్ చూడడం వల్ల, పొల్యూషన్ ప్రాబ్లమ్ వల్ల, లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, లేదంటే నిద్ర అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఈ డార్క్ సర్కిల్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. ఇలా ముఖం మీద ఉండే మచ్చలు, మొగ్గు మచ్చలు కూడా తగ్గాలంటే పొటాటోలోను నేచురల్ బీచింగ్ పదార్థాలు ఉంటాయి కాబట్టి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక పొటాటోను ఈ విధంగా మనకు ఒక 2, 3 స్పూన్ల వరకు కూడా రసం వచ్చేటట్టు కొంచెం తురిమేసుకొని ఈ విధంగా కొంచెం స్ట్రెయినర్‌లో వేసుకొని చేతితోటి గట్టిగా పిండామనుకోండి మనకు 1, 2 స్పూన్ల వరకు కూడా ఈ పొటాటో జ్యూస్ అనేది వస్తుంది. ఇలా చూసారు కదండీ! 1 టీ స్పూన్ వరకు కూడాను కొంచెం అంటే కొంచెం మనం
పొటాటో రసాన్ని తీసుకొని ఇందులో పావు టీ స్పూన్ వరకు కూడాను పసుపును వేసుకొని దీన్ని రెగ్యులర్గా ఈ మొగ్గు మచ్చలు, మంకు మచ్చలు, అలాగే డార్క్ సర్కిల్స్ దగ్గర రాయడం వల్ల క్రమంగా ఇవన్నీ తగ్గిపోతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. నార్మల్గా మనం ఏవైనా ప్రోడక్ట్స్ కొనేటప్పుడు చీర పాల్స్ కానీ, జాకెట్ మొక్కలు కొనేటప్పుడు ఇటువంటి చిన్న చిన్న కవర్లు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి కదా. వీటిని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా వర్షాలు పడేటప్పుడు, వర్షాకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాటర్ టాప్స్ అనేవి ఫోన్ల మీద మనం తీసి పెట్టేటప్పుడు పడుతూ ఉంటాయండి. లేదంటే కిచెన్లో కూడా మనం పని చేసేటప్పుడు తడి చేతులతో ఫోన్లు టచ్ చేసేటప్పుడు కూడాను మన టైం బాగోకపోతే ఫోన్లు కూడాను డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సింపుల్గా ఇలా మనం అయితే ఇటువంటి కవర్స్లో మనం ఫోన్ పెట్టేసుకొని కిచెన్లో మనకు నచ్చినట్టుగా అయితే వాడుకోవచ్చండి. కవర్ పెట్టాం కదా, స్క్రీన్ అనేది పనిచేయదు అనుకోకుండా, చూసారు కదా వీడియోలో కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను ఎంత చక్కగా మనకు ఫోన్ కూడా వర్కౌట్ అవుతుంది అనమాట. దీనివల్ల మన ఫోన్ మీద మరకలు మచ్చలు కూడా పడకుండా హ్యాపీగా ఉంటాయి అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇటువంటి కవర్స్ ఉన్నట్టు పనికిరాని వాటితో మనకి ఎన్నో యూజెస్ అయితే ఉంటాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన బెస్ట్ టిప్ అండి ఇది. ఏంటంటే మనం రెగ్యులర్గా గిన్నెలు తోముకోవడానికి ఇటువంటి ఐరన్ స్క్రబ్స్ అనేవి యూజ్ చేసేటప్పుడు క్లీన్ చేసేసిన తర్వాత ట్యాప్ కింద పెట్టేసి క్లీన్ చేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ కంటికి కనిపించని ఫుడ్ పార్టికల్స్, బ్యాక్టీరియా అంతా కూడా ఈ పీచులోనే ఉంటుందండి. అలాగే మనం గిన్నెలు తోమేటప్పుడు కూడా పీచు అనేది కొన్ని రోజులకి పీచుగా చుట్టూ వచ్చేసి ఒక్కొక్కసారి చేతులు గీసుకుపోతూ ఉంటుందండి. అలాగే గిన్నెలు తోమేటప్పుడు కూడా గిన్నెలకి గీతలు అవి పడిపోతూ ఉంటాయి కదా. ఇలా మనకి ఇటువంటి బ్యాక్టీరియా ఏది లేకుండా, గిన్నెల మీద గీతలు పడకుండా, చేతులకు కూడా గీసుకుపోకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఖచ్చితంగా ఇలా మనము స్టవ్ మీద ఒక ఫోర్క్ పెట్టేసుకొని ఇలా వేడి చేసేసుకోండి. ఖచ్చితంగా నెల 15 రోజులకు ఒకసారి పీచులు అనేవి మార్చేసుకోండి. బట్ వాడేటప్పుడు మాత్రం ఇలా కొంచెం వేడి చేసుకొని కిందకు కొట్టి చూడండి. చల్లారిన తర్వాత మీకు తెలియకుండానే ఈ పీచులను ఎంత మురుకు ఉంటుందో మీరే ఆశ్చర్యపోతారు. ఇలా కిందకి వేసి కొడితే మనకు చూసారు కదండి ఎంత మురుకు వస్తుందో. అలాగే ఎక్స్ట్రాగా ఉండే పీచు కూడా మనకు రిమూవ్ అయిపోతుంది అనమాట. చేతుకు గీసుకుపోవు, చేతులు హార్డ్ బారిపోకుండా ఉంటాయి. అలాగే గిన్నెలు తోమేటప్పుడు కూడా గిన్నెల మీద గీతలు గట్ట పడకుండా ఉంటాయి అనమాట. ఈ విధంగా మనకి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ పీచుని మనం అప్పుడప్పుడు కూడా కొంచెం వేడి చేస్తూ ఉండాలండి. చూసారు కదండి పీచు అనేది నేను వాష్ చేసి పెట్టాను, కానీ లోన వైపు ఎంత ఉందో మనం ఎంగిలి గిన్నెలు గట్ట తోమేటప్పుడు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ చేయను అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.